అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? అలాగే 7, 8, 9 తేదీల్లో వారికి కుబేరులయ్యేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తులారాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ విధంగా వారు కుబేరులు అయ్యేటటువంటి అవకాశాలున్నాయి? ఈ యొక్క 7, 8, 9 తారీఖుల్లో వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ దైవానుగ్రహం వారిపై సంపూర్ణంగా ఉండబోతుంది? ఈ 3 రోజుల్లో వారి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది? పట్టిందల్లా కూడా బంగారంగా అయ్యేటటువంటి అవకాశాలు వారికి ఏ విధంగా రాబోతున్నాయనే విషయాల గురించి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుందండి. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. మీ మనసుకు ఆనందించేటటువంటి మంచి మంచి శుభవార్తలు రాబోతున్నాయి. కాబట్టి తులారాశి వారు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ మనసును ప్రశాంతంగాను ఆనందంగాను ఉంచుకోండి. అయితే మీకు చాలా కాలంగా అంటే సుఖాలు అలాగే ఆనందాలు శుభవార్తలు విని చాలా కాలం పాటు అయిపోయింది తులారాశి వారికి. అయితే చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అంటే వారి భుజాల మీద వేసుకొని ఇంటిని అలానే కాకుండా కుటుంబ బాధ్యతలను కుటుంబాన్ని పోషిస్తూ ఉండ్రు ఎక్కువగా వారు కష్టాలతో సతమతమైపోతూ ఉన్నారనమాట. కుటుంబానికి కావచ్చు, లేదంటే ఇలా వ్యాపారానికి కావచ్చు, లేదంటే ముందుండి మరీ నడిపిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి చాలా పట్టుదలతో ఉంటారు తులారాశి వారు. ప్రతి పని కూడా ఏంటంటే గనక ఎలాగైనా సరే సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. అయితే ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుడు కొన్నిసార్లు వీరికి సుఖాలను ఇస్తారు, కొన్నిసార్లు ఏంటంటే కనుక కష్టాలను ఇస్తూ ఉంటాడండి. అలాగే తులారాశి వారికి కూడా కొద్ది రోజుల నుండి బాగాలేదు కదండి, కానీ ఇప్పుడు బాగుండిపోతుంది. 7, 8, 9 తారీఖుల్లో చాలా సంతోషకరమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉండేటటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు ఏ విధంగా ఉండబోతుందంటే తప్పకుండా మనం దానికి ఒక మంచి పరిహారం కూడా మీకు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఇంకా మేలు జరుగుతుంది అనేది తులారాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది. చాలామంది కూడా మీ మీద కుళ్ళుకోవడం, కుతంత్రాలు జరగడం, అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బందులకు పెట్టడం, అలానే వచ్చేసి ఏంటంటే మీకు సమస్యలను ఎక్కువ చేయటం, కుళ్ళుకోవడంతో పాటు దిష్టి దోషాలతో అనేక రకాలైనటువంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు కదా. ఆ సమస్యలను పోగొట్టుకోవడానికి ఇప్పుడు మనం చెప్పేటటువంటి పరిహారం కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మనం ఖచ్చితంగా పరిహారం అయితే చెప్పుకుందామండి. చాలా చక్కగా ఉంటుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఇక తులారాశి వారు అయితే అందరికీ కూడా హెల్ప్ చేసేటటువంటి నేచర్తో ఉంటారు. కానీ కొంతమంది వీరి నుండి హెల్ప్ తీసుకొని వీరి పనులంటే చక్కగా చేయించుకొని అవసరం ఉన్నంతసేపు కూడా మంచిగా మాట్లాడి వీరితో క్లోజ్గా ఉండి ఆ తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా వీరిపై నిందలు వేయడం, అలా చేశారు ఇలా చేశారు, వీరి వల్ల మా జీవితం పాడైంది అని కొందరు ఏంటంటే నిందలు వేసేసి వీరిని ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదండి. చాలా వరకు కూడా ఏదో ఒక రకంగా సమస్య, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అనేది అయితే కలుగుతూ ఉంటుందన్నమాట. కొంచెం కాదు, చాలా ఎక్కువగా వీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే వచ్చేసి ఈ 3 రోజులు కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. చేసేటటువంటి ప్రతి పని కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కష్టపడ్డా కూడా అదైతే సక్సెస్ అవుతుందన్నమాట. పనుల్లో సక్సెస్ని మీరు తప్పకుండా చూస్తారు. ఆ పనుల్లో సక్సెస్ చూసి చాలా ఆనందపడిపోతారండి, చాలా ఆనందంగా ఉంటారు. అలాగే తులారాశి వారు ఈ 3 రోజులు కూడా మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోండి. అలాగే మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం కావచ్చు, అంటే భగవంతుడి అనుగ్రహం అనేది కావచ్చు, దైవబలం అనేది కావచ్చు, కొంచెం తక్కువగా ఇన్ని రోజులు ఉందన్నమాట. గ్రహాలు మంచిగానే ఉన్నప్పటికీ కూడా అన్నీ గ్రహస్థితులు మార్పులు బాగానే ఉన్నాయి. కానీ కొన్ని గ్రహాలంటే ఇప్పుడు కేతు గ్రహం కావచ్చు, రాహుగ్రహం వలన కొంచెం మీకు ఇబ్బంది రావచ్చు. అలానే కాకుండా స్థితిగతుల మార్పుల వలన కూడా ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయండి. రావని కాదు, కాకపోతే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అంత పెద్ద పెద్ద సమస్యలు అయితే క్రియేట్ అవ్వవు, కానీ పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏవి రావు. కానీ సమయానికి డబ్బు అందుతుంది, చేతి నిండా డబ్బు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే దైవారాధన చేయండి. దైవం యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గురువు అనుగ్రహం మీకు కలగాలంటే గోధుమలను దానం చేసుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీ లైఫ్లో ఏంటంటే మీరు ఇంకా మంచి ఎదుగుదలను అయితే చూడగలుగుతారు. అయితే మంచి ఎదుగుదలను చూడటానికి అవకాశం ఉండేటటువంటి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 8వ తేదీ, మీకు 8వ తేదీన కనుక మీకు ఎక్కువగా అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి రోజనే చెప్పుకోవచ్చు. చక్కగా ఉదయాన్నే లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి. చక్కగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధించండి. ఈ మాఘమాసంలో స్వామివారిని ఎంత ఎక్కువగా తలుచుకొని ఆయనకి అర్ఘ్యాలు సమర్పించడం వల్ల ఎక్కువగా ప్రీతి చెందుతారు. కాబట్టి ప్రత్యక్షదయమైనటువంటి సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క అనుగ్రహం మీకు తులారాశి వారికి కనుక తోడైనట్లయితే, ముఖ్యంగా నవగ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం తోడైతే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. భాస్కరాయ నమః, సూర్యనారాయణ నమః,
ఇలా అనుకుంటూ సూర్యనారాయణ మూర్తిని చక్కగా ఆరాధించుకోవచ్చు. సూర్య అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కగా 8వ తేదీన మీరైతే ఉదయాన్నే లేచిన తర్వాత శుచిగా స్నాన సంధ్యాదులన్నీ కూడా పూర్తి చేసుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఎక్కువగా దైవారాధన చేసుకున్నట్లుగా మీకు అంటే మీ మనసుకు మీరే నచ్చచెప్పుకొని ఈరోజు ఈ పని పూర్తిగా నేను దైవారాధనలో ఉండాలి అని ముఖ్యంగా ఒక పని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు పట్టుదల ఎక్కువగా ఉన్నవారు కాబట్టి అలా మీకు చక్కగా మీ పట్టుదలతో మీరు ఏ విధంగా అయితే దైవానికి దగ్గరగా ఉంటారో మీకు వచ్చేటటువంటి అవకాశాలు అదృష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఈ 3 రోజులు కూడా మీకు కుబేరులు అయ్యేటటువంటి అవకాశాలంటే మీ చేతి నిండా కూడా ధనం అంది మీకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అనారోగ్యం కూడా తొలగిపోయి చక్కగా మీకైతే ఏదైతే చిన్నపాటి అనారోగ్యాలకు బాధపడుతూ ఉన్నారో ఆ అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల కాస్త గురువు అనుగ్రహం కూడా తోడైతే మీకు ఇంకా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. కిలోల కొద్దీ కూడా అవసరం లేదండి. మన చేతనైనంత అంటే మన స్తోమతకు తగిన విధంగా ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ ఇలాంటిగా ఈ విధంగా గోధుమలను అయితే దానంగా చేసుకోవచ్చు. అలా దానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే మీకు అంటే ఎక్కువగా అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలగాలంటే చాలా చక్కగా మీరు 8వ తేదీన చెప్పిన విధంగా దానంగా గోధుమలను అయితే ఇవ్వండి. ఇక కోర్టు కేసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజయం సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. 99% మీకే విజయం దక్కుతుందనే మాట వాస్తవంగా ఉండబోతుంది 3 రోజుల్లోనూ. మీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు దాంట్లో మీరు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఏంటంటే చెడు అంటే ఎక్కువగా లేదండి పెద్దగా. కొంచెం ధనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మీ చేతికి డబ్బు అయితే అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుబేరుడు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి కుబేర అనుగ్రహం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి చిన్న చిన్న అవకాశాలు ఏదైతే అవకాశాల కోసం ఏర్పడుతూ పాటుపడుతూ పాపం బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు మాకు జీవితంలో ముందుకెళ్ళాలి అనేటటువంటి పట్టుదల ఉంటూ ఆ అవకాశం మీకు తలుపు తట్టగా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటూ చాలా ఎక్కువగా డౌన్ అవుతూ ఉంటారు కదా. విద్యార్థుల పరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగపరంగా ఎదురు చూసేవారు కావచ్చు, అలాంటి వారికి మంచి మంచి అవకాశాలు అయితే ఈ 3 రోజులు రాబోతున్నాయండి. అలా వచ్చినటువంటి అవకాశాలు మీరు చక్కగా వినియోగించుకోండి. అలాగే ఎక్కువగా ఇబ్బందికరంగా లేనప్పటికీ కూడా మీకు అవకాశాలు ఎక్కువగా అంటే ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి అందులో వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా మీరైతే పుచ్చుకొని అందులో విజయం సాధించే విధంగా మీరు చక్కగా ప్రయాణించాలన్నమాట. అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండండి. కొంచెం ఆలోచనలు అధికంగా ఎక్కువ అవ్వడం వల్ల మీకేంటంటే అన్ని విధాలుగా అనారోగ్యం సమస్యలు తలెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి అనారోగ్యం అంటే ఒక తలనొప్పి కావచ్చు, లేదా కాలు నొప్పి కావచ్చు, ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇబ్బంది అనేది అయితే ఎక్కడా లేదు, బాగుంటుంది. అలానే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, పనులు చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పాటించండి. జాగ్రత్తగా అంటే పనులు చేసేటప్పుడు గాయాలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు 9వ తేదీన ముఖ్యంగా తులారాశి వారికి కొంచెం గాయపడేటటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు చేసేటటువంటి పనులు జాగ్రత్త వహించి చేసుకోండి. అలాగే ఇక 8వ తేదీన ముఖ్యంగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మనం ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని 6 గంటల నుండి మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు ఎక్కువగా దైవానికి దగ్గరగా ఉండేటటువంటి పనులు చేయండి. అంటే దైవారాధన చేసుకోవడమో, లేదంటే ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళి చక్కగా భగవంతుని సందర్శించుకొని రావడము, ఇలాంటివి చేయాలండి. పనులన్నీ కూడా పూర్తి కాకపోతే భగవంతుని యొక్క సహకారాలతో పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు, ప్రశంసలు అయితే అందుకునేటటువంటి అవకాశాలు చాలా మంచి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల పరంగా ప్రేమానురాగాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ప్రేమికుల పరంగా కూడా మంచి సమయం. అలాగే పిల్లల పరంగా ఏంటంటే కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి పిల్లలు కూడా యాక్టివ్నెస్గా ఉంటారు. ఇంకా మీరు సంతోషించేటటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఎవరైతే సంతానం లేదో అలాంటి వారికి కూడా సంతాన శుభవార్త వినేటటువంటి అవకాశం అయితే ఈ 8వ తేదీన కనిపిస్తుంది. కాబట్టి కొద్దిపాటి మందికి అయితే జరిగేటటువంటి అవకాశం క్లుప్తంగా ఉందండి. ఇక తులారాశి వారికి అయితే ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ 3 రోజులు కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పుకున్నాం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఈ 3 రోజులు కూడా అంటే వ్యాపార పరంగా కానీ, లేదంటే లాభదాయకంగా ఏ పనులు అయితే చేస్తున్నారో అవి ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు, వ్యాపారస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టే మీరు జాగ్రత్త వహించాలని చెప్తున్నాను. ఇంకా అంటే మీకు ఓవరాల్గా ఎలాంటి అవకాశాలు అంటే వస్తున్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు సంబంధించినవే వస్తాయి. వాటిలో మీరు తప్పకుండా మంచి విజయాన్ని అయితే చూడగలుగుతారు. అలాగే ఒక చిన్నపాటి పరిహారం అని చెప్పుకున్నాం కాబట్టి 8వ తేదీన మీరు గోధుమలను దానంగా ఇవ్వడం వలన మీకు చాలా అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు. అదేనండి గొప్ప పరిహారం. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మీకు తోడైతే మీకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.